నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. నేను మా వదిన గారు అమ్మాయి పెళ్ళికి ఊరు వెళ్ళానండి. అది ఇంటి దగ్గరే మ్యారేజ్ అరేంజ్ చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారు. అప్పుడు వర్షం అయితే బాగా పెద్దగా వచ్చిందండి. వెంటనే వర్షం కూడా తగ్గిపోయింది. ఇంట్లోనే ప్రధానం ఇస్తున్నారు. అమ్మాయితో అన్నయ్య వదిన గౌరీ పూజ చేయిస్తున్నారు. ఊళ్ళో అంటే ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదండి. పెళ్లి చేయడానికి స్టేజ్ ఇంట్లో అరేంజ్ చేశారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఆ ఊరెళ్తే ఆ పలకరింపులు, ఆప్యాయత, అనురాగం మనకు కడుపు నిండిపోతుందండి. అలా ఉంటుంది. మా వదిన వాళ్ళ పెరట్లో పనస చెట్టు అండి. ఈ సంవత్సరమే కాపు మొదలుపెట్టింది. అలాగే అవి చెరుకు రసాలు చెట్టు నుండి అయితే బాగా వచ్చాయండి. అంటే పెళ్లి హడావులు అందరూ కోయటం వల్ల ఇప్పుడు రసాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక నేను వచ్చేటప్పుడు నాకు మామిడికాయలు అవి ఇచ్చి పంపించారండి. ఇవి రసాలు మన ఆవకాయన పట్టుకోవచ్చు, మాగాయన పట్టుకోవచ్చు. పెద్ద రసాలండి, ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే తుంపుకొచ్చారు. ఇదిగోండి, ఇవి పునాస మామిడి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి. ఇది అంటే 360 డేస్ వస్తాయి కదా అవి. ఇవి చెట్టు మీద పండిన నాటు మామిడి పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయండి. చూసారా కలర్ అది చూసారండి, చెట్టు మీద పండింది కదా. కార్బైడ్ వేసిన కాయలు అయితే ఎలోయిష్గా వస్తాయి కానీ అంత టేస్ట్ ఉండదు. ఈ నిమ్మకాయలు, పచ్చివి పండుగ కూడా ఉన్నాయండి. అప్పుడే కోసుకొచ్చిన ములక్కాయలు చాలా లావుగా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఊళ్ళో కొంచెం పొలం ఉంటే వ్యవసాయం చేసుకుంటూ ఓ 2 ఆవులు గెదెలు పెట్టుకుని ఆ పాడి పంట అంటారు కదా, అట్లాగా ఆర్గానిక్ ఎరువులతో కాయలు పళ్ళు పండించుకుంటూ ప్రశాంతమైన జీవితం గడిపితే చాలా బాగుంటుంది కదా. నీ పొల్యూషన్ అది లేకుండా. ఇలా మీ ఇల్లు ఎంతమందికి ఇష్టం?